సార్ నమస్తే అండి. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ చంద్రబాబు నాయుడు సీఎంగా అనర్హుడు అని అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఇక్కడ వరద బాధితులకి చర్యలు తీసుకోవడం విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు చంద్రబాబు నాయుడు, ముందుగానే అంచనా వేయలేకపోయాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు సీఎంగా చంద్రబాబు నాయుడు అనర్హుడు అనడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు ముందు ఆయన ఒక నాయకుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి. వరద బాధ్యతలను పరామర్శించడానికి వచ్చాడా? అక్కడికి వచ్చి జై జగను జై సీఎం అని చెప్పేసి గోల ఏంటి? ఆ జనాన్ని తీసుకొని డబ్బులు ఇచ్చి ఇంత పిచ్చి అవసరమా? వరద బాధ్యతల దగ్గరకు వస్తే ఏం చేయాలి? కనీస జ్ఞానం, ఇంగిత జ్ఞానం లేదు. నిజంగానే రాష్ట్ర ప్రజలు ఏ పాపం చేసుకున్నారు కానీ పెళ్ళికి వెళ్ళినా శవం దగ్గరికి వెళ్ళినా ఏ విధంగా నవ్వుతారో, ఇన్ని కష్టాల్లో ఉంటే రాష్ట్ర ప్రజలు అక్కడ ఏం చేయాలో కనీస ఇంగిత జ్ఞానం లేకోకుండా జగన్ ఏం చేయడానికి రాష్ట్రం వద్దనుకుని ఆయన పక్కన పంపించింది. అలాంటి జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నారంటే చంద్రబాబు గారు ఏ విధంగా అనర్హుడు, ఆయన ఏం చేయలేదని చెప్పేసి ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడి ఎన్ని హెలికాప్టర్లు కావాలి, నువ్వు గత 5 సంవత్సరాలు ఇన్ని వరదలు వచ్చినాక ఎప్పుడైనా తెప్పించాడా? వైసీపీ నాయకులు నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా తెచ్చిచ్చాడా? అలా బోట్లు తెప్పించాడు ఎప్పుడైనా? వచ్చిన తర్వాత ఇన్ని వాటర్ ట్యాంకులు ఎప్పుడైనా తెప్పించాడా? నేను ఇంకో ప్రశ్న ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డిని, నీ పార్టీలో ప్రతి ఎమ్మెల్యే దగ్గర వాటర్ ట్యాంకులు ఉన్నాయి కదా, మీ నియోజకవర్గాలు తిరుగుతున్నారు కదా, విజయవాడ సిటీలో ఉన్నాయి కదా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నాయి కదా, కనీసం ఆ వాటర్ ట్యాంకులను తీసుకొచ్చి అయ్యా ప్రజలకు వాటర్ పంపించడం చెప్పొచ్చు కదా. రాష్ట్రంలో ఎక్కడో చిత్తూరు నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి ఈ ప్లేసుల నుంచి వాటర్ ట్యాంకులు తెలుగుదేశం నాయకులు తీసుకొచ్చి, లేదంటే స్వచ్ఛంద సేవా సంస్థలు ఎన్ఆర్ఐలు పంపిస్తుంటే దాదాపు 300 వాటర్ ట్యాంకులు వచ్చి విజయవాడలో ప్రజలకి వాటర్ సప్లై చేస్తుంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఒక మాటన పిలుపునిచ్చావు. నువ్వు చంద్రబాబు గారిని అనే స్థాయికి వచ్చావా? ఇంత నీచమైన రాజకీయాల ఈ విధంగా తర్వాత అసలు ఇప్పటికంటే కూడా తర్వాత ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య సమస్యలు ఎన్ని వస్తాయని చెప్పేసి ముందే మెడిసిన్ తయారు చేయటము, వాళ్ళ ఇళ్ళు క్లీన్ చేయించడం, రోడ్లు ఊడిపించడం కానివ్వండి, ఇవన్నీ బ్లీచింగ్ పౌడర్ తెప్పించి తగ్గిరి పెడతాం కానివ్వండి, ఇవన్నీ ఎవరు చేశారు? అలాంటి చంద్రబాబు గారిని అనటానికి అసలుకి మరి ఆ సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, ఇంకా సోషల్ మీడియాలో ఒకటి వస్తుంది, చంద్రబాబు గారు ఆ మెయిన్ రోడ్లు ఎక్కడ తిరిగారో అక్కడ వరకే ఫుడ్ అందుతుంది, అక్కడ వరకే అన్నీ వస్తున్నాయి అంటే చంద్రబాబు గారు ఎక్కడికి వస్తే అక్కడ ఉండబట్టి అవి దొరుకుతున్నాయని మీరేమంటున్నారు? అసలు చంద్రబాబు గారు రావాల్సిన అవసరం ఏముంది? కుట్రల కోసం అంటున్నారు. మీ కార్యకర్తలు, మీ నాయకులే చెప్తున్నారు చంద్రబాబు గారు ఎటు వెళ్తున్నారు, అక్కడ దొరుకుతున్నాయని. ఆయనకు అది తెలుసు కాబట్టి అందుకనే గ్రౌండ్లో ఉండి పని చేపిస్తున్నాడని అర్థం చేసుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వరదలు వచ్చినప్పుడు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు? ఇద్దరికి తేడా ఏం గమనించారు అసలు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు కాలంలో వరదలు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, లేదంటే నాయకులు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేసేసారు, ఎవరో వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మాట్లాడితే కేసులు, ఎవరన్నంటే వీళ్ళు తట్టుకోలేక ఇది చేస్తున్నారంట. అక్కడికి వెళ్ళటం, ముందు ఒక ఏరియల్ సర్వే చేయటం, చేసిన తర్వాత రావటం, ఒక టెంట్ వేసుకొని కార్పెట్ వేసుకొని అక్కడ ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తాం, అక్కడ 10 మందితో మాట్లాడతాం. 10 మందితో కూడా ఏంటి, అబ్బో జగన్ అన్నీ చేసాడని భజన చేయించుకోవటమే కదా. చంద్రబాబు గారు అటు చేయట్లేదు కదా. ఎవరన్నా మాకు అందలేదంటే అమ్మ అందిస్తామని చెప్పేసి ఆయనే నిజమమ్మా కొంచెం నేను కూడా చాలా బాధపడుతున్నాను, మీకు అందించలేకపోయాను, తప్పనిసరిగా న్యాయం చేస్తామంటున్నాను. జగన్ అలా కాదు, అందరి చేత పొగిడించుకోవటం. ఆ విధంగా చేసుకుంటూ అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఒక 10 కేజీల బియ్యము ఇలాంటివి మాత్రం చెప్పారు. చంద్రబాబు గారు ఏం చేశారంటే అసలుకి ఎవరైతే రెంటింట్లో ఉంటున్నారో వాళ్ళు ఈఎంఐలు కానీ రెంట్కి ఇబ్బంది పెట్టొద్దని, ఈఎంఐలు ఎవరైతే కట్టాలనుకుంటున్నారో బ్యాంకర్లను పిలిపించి మీరు 2 నెలల వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని, ఎన్ని వాహనాలు పాడైపోయినాయో, ఏమేమి నష్టపోయినాయో దానికి ఏదైతే క్లెయిమ్ చేసుకోవాలో అవి వెంటనే రిలీజ్ చేయాలని, ఇన్ని జాగ్రత్తలు ఎప్పుడన్నా రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఇవ్వడం చేశాడా? చంద్రబాబు గారు విజనరీ లాగానే నిజంగానే ప్రజల కోసం ఆలోచిస్తాడు, అది తప్పనిసరిగా చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వాళ్ళిద్దరికి ఉన్న వ్యత్యాసం అదేనండి. అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో కేవలం వరద బాధితులకే కాకుండా ఆ ఏరియాలో సింగనగర్ ఏరియా కానీ, ఇటు కృష్ణలంక ఏరియాలో కానీ ఉన్న బాధితులందరికీ కూడా కిట్టును కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించడం జరిగింది, బియ్యం కానీ ఇలాంటివన్నీ కూడా. ఎలా అనిపిస్తుంది? ఇది ఒకటే కాదు, ఈ రూరల్ మండలాలు ఉన్నాయి, ఇప్పుడు ఇబ్రహీపట్నం కానీ ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఎవరైతే దీనికి ప్రభావితం అయ్యారో, దీనివల్ల ఎవరైతే ఉపాధి కోల్పోయారో, అంటే పనులు చేసుకోలేకపోతున్నారు ఈ వరదల వల్ల, ఎవరైతే జీవనానికి ఇబ్బందిగా ఉందో వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తామని చెప్పేసి ముందుకు రావటము, ఆ బియ్యం కానీ ప్రభుత్వం తరఫున అందించాల్సిన తర్వాత ఆర్థిక సహాయం కూడా చేస్తామంటున్నారు. తర్వాత ఎవరైతే చనిపోయారో వాళ్ళకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందంటున్నారు. వీళ్ళు చెప్పినట్టు
కాకపోయినా కానీ కనీసం ఎవరెవరు చనిపోయి పూర్తి డీటెయిల్ ప్రభుత్వం అందరి ముందు ఉంచుద్ది. కంగారు ఎందుకు? అన్నీ ఎవరెవరు చనిపోయా కుటుంబ సభ్యులకు అందరికీ చేస్తారు. వీళ్ళకలాగా శవరాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ గమనించాలని మేము కోరుకుంటున్నాం. ఓవరాల్గా ఈ వరదలు వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఎంతవరకు బాధితులను ఆదుకుందంటారు? అసలు పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందంటారా ఈరోజు? ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో మెయిన్ పాత్ర అయితే తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం ప్రభుత్వం ముందుండి చేస్తుంది. జనసేన విజయవాడలో ఉన్న వీళ్ళు కూడా ముందుండి చేస్తున్నారు. ప్రతి ఒక్క మంత్రి వీళ్ళందరూ చేస్తున్నారు. ఎవరంటే చేయకపోవటానికి కానీ కొంతమంది ఆఫీసర్లే సరైన పని చేయట్లేదు. ఇప్పటికి కూడా వాళ్ళే అసలు ఏం పట్టించుకోవట్లేదు, మాకేంటి అన్నట్టు తిరుగుతున్నారు. నాయకులైతే మాత్రము స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తున్నారు. ఇప్పటి వరకే కేంద్రం చేసిన సహాయం చాలా తక్కువ. ఇంకా చేయాల్సిందే, ఇక ముందు చేయాల్సింది మొత్తం కేంద్రం మీద ఉంది బాధ్యతలు. ఎవరైతే నష్టపోయారో విజయవాడని బాగు చేయాల్సిన అవసరం నష్టపోయిన వాళ్ళందరికీ చేయాలి. అది ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో అది కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి. కేంద్రం ద్వారా తప్పనిసరిగా విజయవాడకి ఫ్యూచర్లు ఎలాంటివి జరగకుండా చేయాల్సిన బాధ్యత రాబోయే కాలంలో తీసుకోవాలని చెప్పేసి అది చంద్రబాబు గారు చేస్తారని మాకు గట్టి నమ్మకం ఉంది. దానికి కేంద్రం కూడా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. సార్, ముఖ్యంగా కృష్ణానదిలో కూడా కొన్ని బోట్లు 4 బోట్లు వచ్చి కృష్ణా బ్యారేజ్ని తాకడం కానీ, అక్కడ ఒక గేటుకి సంబంధించిన వెయిట్ రాడ్ కూడా విరిగిపోవడం కానీ, ఇందులో ఏమైనా ఉద్దేశపూర్వకంగా జరిగిన ఏమైనా అనిపిస్తుంది? అలాగే ఏంటి అసలు పరిస్థితి? ఉద్దేశపూర్వకంగా అనిపించిందని ప్రతి ఒక్కరికి అనిపించింది. ఎందుకంటే ఈ విజయవాడ చుట్టుపక్కల ఎక్కడే జరిగినా కానీ అమరావతి మునిగిపోతుంది, చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోతుంది. అమరావతి మునిగిపోతుంది, చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోతుంది. అంతకుముందు వరదలు వచ్చినప్పుడు కూడా డ్రోన్ కెమెరాలు వేసి మరి చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోయిందని చూపించారు. అప్పుడు ఒక బోటు వాళ్ళే తీసుకొచ్చారు అనేది అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి తెలిసింది. ఇప్పుడు కూడా వాళ్ళ మనుషులే చేశారని చాలామంది అనుకుంటున్నారు. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిపించాలి, పూర్తిగా ఎంక్వైరీ జరిపించాలి. దీన్ని కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగా ఇక్కడికి వచ్చిన బోట్లు ఏవైతే ఉంటాయో నిజంగా దానికి ఇంజిన్ ఉండిద్ది, అది పని చేస్తున్నా పని చేయకపోయినా కానీ అవి కూడా తీసేసి మరి ఆ బోటు మీద ఉన్న కలర్లు కూడా వైసీపీకి సంబంధించిన రంగులు ఉంటాం. అవన్నీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా చేసినట్టు ఉంటుంది. చంద్రబాబు గారు దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాడు. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి. అక్కడ ఎవరైతే ఉన్నారో ఇన్ని బోట్లు ఇన్ని ఉన్నాయి కదా, తేలికపాటి ఉన్నాయి, ఇంకా బొరుగుని ఎవరి రాకుండా ఇవే ఎందుకు వచ్చినాయంటే పథకం ప్రకారం ఇవన్నీ కూడా రాజధాని ఏరియాలో పంటలు తగలబడ్డాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు కావాలని ముందస్తు పథకంగా వరదలు వచ్చినాయి అంటే ఎక్కడెవరు చనిపోతారా, ఎక్కడ దీన్ని కొట్టుకుపోతే బాగుండిద్దా, ఇవే చూస్తూ ఉంటారు. సో తప్పనిసరిగా చేసి ఉంటారు. దాని మీద ఎంక్వైరీ జరిపించాలని మేము కోరుకుంటున్నాం. ఎంక్వైరీ చేస్తున్నాను. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి. అక్కడ ఎవరైతే ఉన్నారో ఇన్ని బోట్లు ఇన్ని ఉన్నాయి కదా, తేలికపాటి ఉన్నాయి, ఇంకా బొరుగుని ఎవరి రాకుండా ఇవే ఎందుకు వచ్చినాయంటే పథకం ప్రకారం ఇవన్నీ కూడా రాజధాని ఏరియాలో పంటలు తగలబడ్డాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు కావాలని ముందస్తు పథకంగా వరదలు వచ్చినాయి అంటే ఎక్కడెవరు చనిపోతారా, ఎక్కడ దీన్ని కొట్టుకుపోతే బాగుండిద్దా, ఇవే చూస్తూ ఉంటారు. సో తప్పనిసరిగా చేసి ఉంటారు. దాని మీద ఎంక్వైరీ జరిపించాలని మేము కోరుకుంటున్నాం.